అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కడిగిన ముత్యం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. రచయిత కొట్టాలపల్లి ఉదయ్ బాబు గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళొస్తాను. కార్తీక్ మాటలకి గాజు కళ్ళతో నిస్తేహంగా చూస్తుండిపోయారు జగన్నాథం గారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే బాబు, బాగా వెలుతురు వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు, గాలి లేకపోతే నాకసలు నిద్ర పట్టదు అన్నాడాయన. కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ సున్నితంగా విడిపించుకుంటున్నాడు కార్తీక్. ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రూమ్లంటూ ఎవరివి వాళ్ళకి ఉండవంట నాన్న, అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా 2 రోజులకోసారి నేను మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం, మీరేమీ కంగారు పడకండి, వస్తాను. ఆఫీస్లో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది, వెళ్ళొస్తాను. తండ్రిని ఆయనకు కేటాయించిన కార్డ్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు కార్తీక్. బాబు, బావురమన్నారు జగన్నాథం గారు. తప్పు నాన్న, మీరే ఇలా బాధపడితే ఎలా? అటు మీ కోడలు ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం, ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలుకి ఇచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం, వీటన్నిటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చెయ్యాల్సి వస్తోంది. కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాన్న? పైకి అంటున్నాడే కానీ గొంతులోంచి వచ్చిన తన మాటలు తనకే కేవలంగా అనిపించాయి కార్తీక్కి. అందులో నిజమెంతో తనకు తెలుసు. సరే బాబు, నీ కోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తుంటాయని మర్చిపోకు, జాగ్రత్త. మనవలని అడిగానని చెప్పు. ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకొని అంటున్న తండ్రిని చూస్తూ ఒక్క క్షణం జాలేసింది కార్తీక్కి. కానీ తప్పదు, కిరణ్మయితో పడలేం. కళ్ళు చెమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలాడు కార్తీక్. అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా. నెమ్మదిగా తలెత్తి చూశారు జగన్నాథం గారు. నమస్తే, నా పేరు ప్రకాశం. మన వయసులో ఈ హోమ్కి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే. జీవిత చరమాంకంలో ఉన్నాం. ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరు ఇంతకు ముందు వయసులోనే తట్టుకొని ఉంటారు. కోశస్థ దశ విడిచి సీతాకోక చిలకల స్వేచ్ఛగా ఎగిరిపోయి దశకు చేరుకున్న వాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు? ఆయనకి 67 ఏళ్లకు పైనే ఉంటాయి. ఆత్మీయుడులా చెబుతున్న ఆయన మాటలకు గంభీర వదుడైన భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకొని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న రీతిలో ప్రకాశం గారిని కౌగిలించుకున్నాడు జగన్నాథం గారు. నా పేరు జగన్నాథం అంటూ తనను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవాల్లోకి ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు. ప్రకాశం గారి సాహచర్యంలో ఎంతో అద్భుత క్షణాల్లో 1 రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి. ఈ 1 రోజుల్లో కార్తీక్ కానీ కిరణ్మయి కానీ ఇటు తొంగి చూడలేదు సరికదా, కనీసం కాకితో కబురైనా పంపలేదు జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని. చూసావా ప్రకాశం, ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం 2 రోజులకొకసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న నా కొడుకు కనీసం 1 రోజులైనా రాలేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకకపోతే నేను ఏమైపోదును అన్నారు జగన్నాథం గారు ప్రకాశంతో. చిగురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పండిపోతున్న ఆకును చూస్తే కలగదు జగన్నాథం. అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే. వాళ్ళ పనుల్లో, వాళ్ళ బిడ్డన సంరక్షణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన వయసు వారికి వస్తే కానీ వారికి తెలియదు మన బాధ. మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి. ఇది లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం జగన్నాథం. ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు కోడలు మనవళ్ళు వచ్చారు. వారు వచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు ప్రకాశం గారు. జగన్నాథం గారికి కొడుకు కోడల్ని జగన్నాథం గారికి పరిచయం చేశారు. వాళ్ళు అంకుల్ బాగున్నారు
బాగున్నారా, మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధను మర్చిపోయారు జగన్నాథం గారు. రకరకాల పండ్లు, ఫలాలు, మినప్పప్పు, సున్ని, రవ్వ లడ్లు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు. ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి, మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని పండ్లు తీసుకొని స్వీట్స్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు ప్రకాశం గారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళల్లో తన కొడుకు, కోడలు, మనవలు చూసుకోవడంలో కాబోలు. జగన్నాథం గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజే జగన్నాథం గారికి ఓ ఉత్తరం అందింది. ఏదైనా కొడుకు నుంచేనేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్ద మనవుడు రాసింది. తాతయ్య, మేమంతా బాగున్నాం, మీరెలా ఉన్నారు? నెల రోజుల నుంచి మీరు సోమ, బుధ, శుక్రవారాల్లో క్రమం తప్పకుండా వ్రాస్తున్న ఉత్తరాలన్నీ అందాయి. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకొని చదవమన్నారు. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మా ద్వారా దిద్దుకుంటున్నట్టు వ్రాశారు. అదే అర్థం కాలేదు. మొన్న రాజాజీ వ్రాసిన రామాయణం చదివాను. ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీష్లో ఆ మహనీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళు పులకరించింది. చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను. చెస్ పట్ల నాకున్న అయిష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈవేళ ఉన్నత స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే. సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉంటున్నారంటే చాలా బాధ కలుగుతోంది. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది. అమ్మకు ఖాళీ ఉండదు. తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. నేను రిప్లై ఇవ్వలేదని మీరు వ్రాయడం మానకండి. మీరు వ్రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి రాసి లెటర్స్ టు హిస్ డాటర్ పుస్తకం గుర్తుకు వస్తోంది. మళ్ళీ తొందరలో లెటర్ వ్రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. నమస్కృతులతో మీ పెద్ద మనవడు శ్రీహర్ష. ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన 3వ ఉత్తరం. ఈ నెల రోజుల్లో వచ్చిన ఈ 3 ఉత్తరాలే తన ఎడారి జీవితానికి ఓయాసిస్సులు. ఎండిన నేలకి తొలకరి వానలు. అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకొని దాచుకుంటుంటే ప్రకాశం గారు నవ్వారు. చూసావా జగన్నాథం, సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయసులో అన్న విషయాన్ని ఆ పిల్లలు గుర్తించేదెప్పుడు? అందుకేగా ప్రకాశం, నేను రైల్వే టీసీగా పనిచేసేటప్పుడు దొరకని ప్రశాంతతనన్నింటినీ పోగేసి ఎన్నో ప్రదేశాలు తిరిగిన నా అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను. ఆ చిన్న కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమతంగా చేసుకొని ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తోంది. ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్యుక్తులయ్యారాయన. జగన్నాథం గారు తన అనుభవాలను చెబుతూ రాస్తున్న ఉత్తరం ప్రకాశం గారి చెలోక్తులతో మరింత విజ్ఞాన విషయాలు సంతరించుకున్నట్టు అస్త్రంలా సిద్ధమయ్యింది చివరకు. అంతవరకు రానివారు హఠాత్తుగా మన వాళ్ళిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు, కోడలిని చూస్తూనే జగన్నాథం గారు పొంగిపోయారు. కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తీక్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు. బాగున్నారా మావయ్య? ముభావంగా పలకరించిన కోడల్ని, కొడుకుని మార్చి చూశారు. మనవళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అదే అదనుగా మోచేత్తో భార్య పొడిచిన పొడుపుకి స్పృహలోకి వచ్చిన వాడిలా అడిగాడు కార్తీక్. మీరు టావుల కొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తుంటే చదువేం చదువుతారు నాన్న? వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడి విశేషాలు చాట భారతమంత ఉత్తరాలు రాయడం ఎందుకు? వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చొని ఇవే ముచ్చట్లట. ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇది విషయం. మీరిక నుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు
అస్తమాను మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించామంటారా చెప్పండి? కఠినంగానే అడిగాడు కార్తీక్. వద్దురా కార్తీక్, బిడ్డకు దూరంగా అయిన బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ బాధ నీకు కలగాలని కోరుకునేటంత దుర్మార్గుడిని కాదు. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను, నీ మీద ఒట్టు. ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి. కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి. సరే కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మావయ్య అని అడిగింది కిరణ్మయ్. బాగానే ఉంటుందమ్మా, అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాడిని. మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన గాద్గరితంగా. ఏమైనా అంటే ఇదొకటి. అంతంత పెద్ద మాటలెందుకు నాన్న? ఇప్పుడు నీకేం లోటు జరిగిందని? మాకెవరికి ఖాళీ లేకే కదా నిన్ను ఇక్కడ ఉంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. అవునురా, ఖాళీ ఉండదు నిజమే. అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునేవాడికి ఖాళీ ఎందుకు ఉంటుంది? నాకు తెలియక అడుగుతాను. నీ మనవులు కూడా ఉద్యోగం చెయ్యకుండా సుఖంగా కూర్చుని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన? మనిషి సంతృప్తికి అంతం ఎక్కడ? అటువంటప్పుడు అమ్మాయిని అయినా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు? చూడండి నాన్న, డబ్బెవరికి చేదు కాదు. మీ కొడుకుగా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకు ఇవ్వాలని నాకు ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండటానికే నా ప్రయత్నమంతా. ఇక మీ కోడలంటారా? తనకి కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో. తాను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరు ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. అయినా సిరిరా మోకాళ్ళొడ్డు తారెవరైనా. చూడబ్బాయ్, నీతో నేను వాదించలేను. చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగమే వెలగబెడుతోందా? అయినా మీ అభిప్రాయాలు మీవి. మా మాటల మీద ఎక్కడ చెవికెక్కుతాయి కనుక నా బాధంతా ఏమిటంటే పిల్లల మనసు తెలుసుకుని వారి అభిరుచికి తగ్గ చదువు చదివేలా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా. అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్ళి దానిని తెరిచారు. దానిలో ఆయన బట్టల అడుగున భార్య తాలూకా చీరమట్లతో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద పేకెట్ పెట్టుకొని కొడుకు చేతికి ఇచ్చారు. దీన్ని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి. నా భావం అర్థమైతే సరే, లేకపోతే వెంటనే దాన్ని తగబిలబెట్టే. మళ్ళీ విజిటింగ్ టైం అవర్స్ అయిపోతే ఇబ్బంది పడతారు. వెళ్ళిరండి నాయన అన్నారాయన. మన వాళ్ళు వెక్కి వెక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకు వచ్చింది. నీ దగ్గరికి తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ. నన్ను తొందరగా రప్పించెయ్యమని దేవుడికి రికమెండ్ చెయ్యవు అనుకున్నారాయన మనసులో ఆర్తిగా. వెళ్ళలేక వెళ్తున్న మనవలకు వీడ్కోలు చెబుతున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా. వారం రోజుల వరకు పనుల తొందర వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ని విప్పి చూడాలని స్తుతించలేదు కార్తీక్కి. ఆ రోజు ఆదివారం. తలనొప్పిగా ఉందని కిరణ్మయ్ టాబ్లెట్ వేసుకొని పడుకుంది. తాతగారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూపించండి డాడీ అని పిల్లలు అడగటంతో గోద్రేజ్ బీరువాలో ఉంచిన ప్యాకెట్ను తీసుకుని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. ప్యాకెట్ విప్పాడు. అందులో 3 వస్తువులున్నాయి. మొదటిది సుమారు 400 ఫోటోలకు పైగా ఉన్న ఆల్బమ్. ప్రతి పేజీ తిప్పుకుంటూ అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫోటోలే. నేల మీద బోర్లా పడిపోయినప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు. అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే. దానిని పిల్లలకిచ్చి రెండవ దానిని ఓపెన్ చేశాడు. అది ఒక వీడియో క్యాసెట్. VCR అని ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు. హాస్పిటల్లో తాను పుట్టిన దగ్గర నుంచి 10వ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది.
తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తీరిక వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు, తాను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎన్నో సన్నివేశాలు హృద్యతంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన సిరీస్లో తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది. తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్ళై ప్రవహించసాగాయి. అదేంటి డాడీ, ఏడుస్తున్నావెందుకు? కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకొని మూడో వస్తువు విప్పాడు. అందులో ఒక ఉత్తరం ఇలా సాగింది: బాబు కార్తీక్, నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీయించలేదు. కేవలం నా సంతృప్తి కోసం, నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ, డబ్బు యావలో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా నుదుట పుత్ర ప్రేమతో శుంభించాలి అని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు. ఆ లోటు నా బిడ్డకు రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా. నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబ్లో రోజు రైల్లో ప్రయాణిస్తుండేవాడిని. వారానికి 5 రోజులు కేంపులే. నీ ఆటపాటలు, అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణము చూసుకోవడం కోసం కేవలం నా కోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలవి. నీ నుండి నన్ను విడదీస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచి ఇయ్యాల్సి వస్తుందని నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మ కన్నా మరునాడే వేసెక్టరీ ఆపరేషన్ చేయించుకున్నాను. నీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు. నా తలుపు ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు మసులుతుంటే చూసే అదృష్టం నాకివ్వు బాబు. ఆ పైన నీ ఇష్టం. వీటిని నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్చిన నాడే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని. అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను అంటున్నాను బాబు. నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇవేమైనా నిన్ను బాధ పెడితే మరుక్షణం వాటిని దగ్ధం చెయ్యి అన్నాడు ప్రేమతో నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చదివిన కార్తీక్ ఒక ఉదుటున లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకొని గుండెలవిసేలా వెక్కి రోదించాడు. నాన్న, ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను నాన్న. మీకేనాడు క్షోభ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నాన్న. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. పిల్లలు బాత్రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటికి వచ్చాడు. డాడీ, ఎక్కడికైనా వెళ్తున్నారా? ప్రచ్ఛన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెదబాబు. అవునమ్మా. అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం అన్నట్లు మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి. చేస్తారా అని అడిగాడు కార్తీక్. ఏమని డాడీ అని అడిగాడు చిన్నబాబు. ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవమని, నాన్నగారు అని పిలుస్తామని. సరే నాన్నగారు. ముక్త కంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చుంబించిన కార్తీక్ బైక్ తాళాలు తీసుకొని తేలికపడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకొని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోమ్ వైపు బయలుదేరాడు. ఇప్పుడు అతను కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నాడు. ఇలా కార్తీక్ తండ్రి పట్ల చేసిన తప్పును కడిగేసుకున్నాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.